నూతన సంవత్సర శుభాకాంక్షలతో లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కొత్త సంవత్సరం మొదలైంది. ఎన్నో లక్ష్యాలు, ఆలోచనలతో యువత నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ఎలాంటి పాజిటివ్ దృక్పథంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి? పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు వచ్చే సందేహాలకు సమాధానాలు, టెట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఈ దశలో తెలుసుకోవాల్సిన అంశాలు, ఇలాంటి ఎన్నో అంశాలకు సమాధానాలతో పాటు తాజా విద్య, ఉద్యోగ అవకాశాలతో మీ ముందుకొస్తోంది ఈ వారం లక్ష్యం. కొత్త కొత్త లక్ష్యాలు, ఆలోచనలు, నిర్ణయాలతో యువతీ యువకులు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఐఐటి, ఏఐట్రిప్లీ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని సివిల్స్, గ్రూప్స్, డిఎస్సి, ఎస్ఐ, బ్యాంక్ ఇలా రకరకాల ఉద్యోగాలు పొందాలని ఇలా ఎవరి లక్ష్యాలు వారికున్నాయి. అనుకున్న లక్ష్యాలు, తీసుకున్న నిర్ణయాలు నెరవేరాలంటే ఇవాల్టి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఆ కొత్త జీవితం ఎలా ఉండాలి? ఎలాంటి పాజిటివ్ దృక్పథంతో అడుగులు ముందుకేయాలి? లక్ష్యాన్ని ఎలా సాధించాలి? ఇవాల్టి గెలుపు మంత్రాల్లో తెలుసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో ఉదయమే లేచి వ్యాయామం చేయాలి, లేదా వ్యాపారంలో నంబర్ 1 స్థాయికి ఎదగాలి, మంచి మార్కులు పొందాలి, లేదా చూచిరాతలో ఇంప్రూవ్మెంట్ రావాలి, కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ఆశయాలు. మరి ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో పాటు ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. మరోవైపు సరి అయిన నిర్ణయం తీసుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కొరకు ఎలా కృషి చేయాలి? ఇప్పటిదాకా పొందనిదేదో మనం పొందాలంటే ఇప్పటిదాకా చెయ్యనిదేదో చెయ్యాలి. టు గెట్ వాట్ వీ హ్యావ్ నెవర్ హ్యాడ్, వీ హ్యావ్ టు డూ వాట్ వీ హ్యావ్ నెవర్ డన్. ఎంత చక్కని వాక్యం! ఎవరైతే ఒకే పనిని భిన్నంగా ఆలోచించకుండా చేస్తారో ఎన్నిసార్లు చేసినా ఫలితం అదే. కొత్త అలవాటుని మనం నేర్చుకోవాలంటే 21 రోజుల కాన్షియస్ ఎఫర్ట్ కావాలట. 21 రోజుల కాన్షియస్ ఎఫర్ట్, గమనిస్తూ ప్రయత్నం చేయటం. ఉదాహరణకి వ్యాయామం చేయాలి, లేకుంటే ఏదో ఒక కొత్త అలవాటును నేర్చుకోవాలి. 21 డేస్ ఎఫర్ట్ ఖచ్చితంగా పెట్టాలట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కొత్త అలవాటు మనము అన్లెర్నింగ్ చేస్తాం. చేసిన తర్వాత కొత్త అలవాటు వస్తుంది. కొంతమందికి 21 రోజులు సరిపోదట, 42 రోజుల ప్రయత్నం కావాలట. ఎందుకంటే కొత్త అలవాటు కొరకు వీళ్ళకి పాత అలవాటు మానుకోవాలి కాబట్టి ఇది అన్లెర్నింగ్ 21 డేస్. దాని తర్వాత రీలెర్నింగ్ జరగాలి, అది 42 డేస్. అందుకే మన పెద్దవాళ్ళు మండలం రోజులు ఏదైనా సాధన చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు నియమనిష్టలతో ఒక పనిని కొనసాగిస్తారు. అయితే ఈ పాజిటివ్ థింకింగ్ ఉండగానే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతామా అంటే చేరము అని చెప్పాలి. ఎందుకంటే కేవలం పాజిటివ్ థింకింగ్, నేను ఒక టీవీ ముందు కూర్చొని ఒక పెద్ద క్రికెటర్ని కావాలనుకొని ఒక 6 నెలలు వరుసగా సచిన్ టెండూల్కర్ లాగా భావిస్తూ నేను సచిన్ నేను క్రికెటర్ అని అనుకుంటూ వెళితే నేను సచిన్ టెండూల్కర్ లాగా క్రికెట్ ఆడగలనా? కేవలం థింకింగ్ ఉంది. థింకింగ్ వల్ల కేవలం నేను ఒక విజయాన్ని సాధించగలనా? ఉదయం లేచి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళి సాధన చేయాలి. అంటే పాజిటివ్ థింకింగ్తో పాటు పాజిటివ్ యాక్షన్ కావాలి. ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ యాక్షన్. కేవలం థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకోగానే సరిపోదు. కాబట్టి ఈ విజేతలు ఉద్యోగం కావాలన్నా, లేకుంటే ఒక వ్యాపారంలో నంబర్ 1 స్థాయికి ఎదగాలన్నా, ఒక కొత్త అలవాటు నేర్చుకోవాలన్నా ముందు మనము తదేకమైన దీక్షతో 21 లేదా 42 రోజుల ప్రాక్టీస్ చేయాలి. ఒక ప్రయత్నం, ఒక ఫలితమే ఉంటుంది తప్ప గెలుపోటములు ఉండవు మనిషికి. ఎక్కువ ప్రయత్నం చేసిన వాడికి ఎక్కువ ఫలితం వస్తుంది, తక్కువ ప్రయత్నం చేసిన వాడికి తక్కువ ఫలితం వస్తుంది. ఈ ఫలితానికి మనం పెట్టుకున్న పేరు వైఫల్యం లేకుంటే విజయం. అందుకే ఒక ఆటలో ఓ క్రీడాకారుడు వైఫల్యం చెందితే తప్పంతా ఆ ఆటగాడిది ఉంటుంది తప్ప ఆటది కాదు కదా. అలా అని చెప్పేసి క్రీడా నియమాలను మనం మార్చకూడదు కదా, ఆట తీరును మెరుగుపరుచుకోవాలి. అందుకే విజయం సాధించడానికి
చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యవలసిందల్లా చేయాలి. నా చేతిలో ఉన్నదంతా నేను చేశానంటే ఆ స్ట్రెంగ్త్ సరిపోకపోవచ్చు, ఇది విజయం. నేను చేయగలిగింది ఇది, చేయవలసింది ఇది, ఆ గ్యాప్ ఏముంది? అందుకే అటు ఉద్యోగాలకైనా లేకుంటే అనుకున్న లక్ష్యం సాధించాలన్నా, మార్కులు తెచ్చుకోవాలన్నా, మంచి మానవ సంబంధాలు కొనసాగించాలన్నా ముందు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. సైంటిఫిక్గా స్మార్ట్ గోల్ అని చెబుతారు. ప్రతి ఒక్కరి గోలు SMART, స్పెసిఫిక్గా నిర్దిష్టంగా పెట్టుకొని, అచీవబుల్గా ఉండే గోల్ పెట్టుకొని, సాధించడానికి అనుకూలంగా ఉండేది పెట్టుకొని, రియలిస్టిక్ వాస్తవానికి దగ్గరగా ఉండే గోల్ పెట్టుకొని, అది టైం బౌండ్గా ఉండాలి. 99 డిగ్రీల వద్ద నీళ్లు వేడిగా ఉంటాయి, కానీ 100 డిగ్రీస్కి మరుగుతాయి. ఈ మరిగినప్పుడు ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి ఒక రైలు ఇంజన్ను కూడా కదిలించగల శక్తి ఉంటుంది. అదే 99 డిగ్రీల దగ్గర కేవలం వేడిగా ఉంటుంది. మరి 1 డిగ్రీ కదా తేడా అంటే, ఆ 1 డిగ్రీ ప్రయత్నమే అటు జీవితంలో అయినా ఇటు వ్యాపారంలో అయినా ఎక్కడైనా మనిషిని గుడ్ నుంచి గ్రేట్ పర్సనాలిటీగా తయారు చేస్తుంది. అందుకే గుడ్ ఈజ్ నాట్ గుడ్ వెన్ బెటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. బెటర్కి అవకాశం ఉన్నప్పుడు గుడ్ కాదు. అందుకే ప్రతి ఒక్కరం స్మార్ట్ లక్ష్యాలను పెట్టుకొని చెయ్యగలిగింది కాకుండా చెయ్యవలసిందల్లా చేస్తూ వినూత్నమైన ఆలోచనలతో ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం, విజయాన్ని అందరితో ఆస్వాదిద్దాం. అందుకే జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం, తల వంచావా అపజయమే, ఎదురించావా విజయం నీదే, విజయీ భవ. ఒక చిన్న విరామం. రాష్ట్రంలో నేడు చాలామంది యువతీ యువకుల దృష్టంతా గ్రూప్ 1 మీదే ఉంది. గ్రూప్ 1 విజయం కోసం అనేక వ్యూహాలు రచిస్తున్నారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు, సిలబస్పై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసలు గ్రూప్ 1 గెలుపు కోసం ఎలాంటి పట్టుదల, కృషి ఉండాలి అన్న ప్రశ్నలకు గత గ్రూప్ 1 విజేత చెబుతున్న విజయ రహస్యాలు ఏమిటో ఇవాల్టి స్ఫూర్తిలో తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈమె పేరు నాగలక్ష్మి. హైదరాబాద్కు చెందిన నాగలక్ష్మి తొలి ప్రయత్నంలో గ్రూప్ 1లో విజయం సాధించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాగలక్ష్మికి చిన్నప్పట్నుంచి సమాజానికి ఏదో చేయాలనే తపన ఉండేది. అందుకు గ్రూప్ 1లో విజయమొక్కటే మార్గమని భావించింది. అమ్మానాన్నల ప్రోత్సాహం లభించింది. ఆసక్తిగల రంగాన్ని ఎంచుకున్న నాగలక్ష్మి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. లక్ష్యం స్పష్టంగా ఉంటే మనం ఏ గ్రూప్ చదువుతున్నామన్న దానితో సంబంధం లేదని నిరూపిస్తున్నారు నాగలక్ష్మి. బీటెక్ బయోటెక్నాలజీ చదివిన నాగలక్ష్మి అంతకుముందు మెడిసిన్లో ర్యాంకు సంపాదించింది. డెంటల్ సీటు వచ్చినా చేరలేదు. మొదటి నుంచి ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా గ్రూప్స్పై దృష్టి సారించింది. ఇంజనీరింగ్ చదువుతూనే పోటీ పరీక్షలపై ఆసక్తి పెంచుకుంది. 2008లో గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించింది. ఫస్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగు న్యూస్ పేపర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. కరెంట్ అఫైర్స్ గురించి ఫస్ట్ బేసిక్ మెటీరియల్ని ఫాలో అవుతూ ఉండాలి. అది వచ్చిన తర్వాత దానికి యాడ్ చేస్తూ పోవాలన్నమాట. ఏ న్యూస్ వచ్చినా సరే మీకు ఒక క్వశ్చన్కి రాయడానికి 10 మినిట్స్ దొరుకుతుంది. 10 మినిట్స్లో ఒక ఆన్సర్ ఎలా రాయాలి, ఒక ఎస్సే ఆన్సర్ మనకి దాని గురించి ఆల్రెడీ బాగా చదివేసి ఉంటాం. అంత పెట్టాలి అనే ఇంటెన్షన్లో పెట్టేస్తే మనకి టైం సరిపోదు. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఎంత తెలిసినా సరే ఆ టైంలో మనం రాయగలగాలి. గ్రూప్స్కి మీరు చదవాలి అన్నప్పుడు ఏం చదవాలి అనే మెటీరియల్, కోర్ కంటెంట్ మెటీరియల్ ఒకటి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్.
అది పెట్టుకున్న తర్వాత దాని నుంచి మనము ఒక స్టెప్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే థాట్ కూడా మనకు ఉండాలి. ఆ డైరెక్షన్లో చేస్తేనే ఎఫర్ట్స్ మనకి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. అంటే ఈ మెటీరియలే కదా నేను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదువుతాను అలా కాదు. అది టు ది బెస్ట్ ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలరు అనేది కూడా ఇంపార్టెంట్ అక్కడ. తాను ఏ లక్ష్యంతో అయితే గ్రూప్ 1లో విజయం సాధించిందో అదే స్ఫూర్తితో టీఎస్పీ ఉద్యోగానికి న్యాయం చేస్తానంటున్నారు నాగలక్ష్మి. ఆపదలో ఉన్న వారికి సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తున్నారు. స్పష్టమైన ప్రణాళిక, కృషి, పట్టుదల ఉంటే నేటి యువత ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేస్తే ఎలాంటి అభ్యర్థి అయినా గ్రూప్ 1లో గెలుపు పొందవచ్చు. ఇంటర్ విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్ మొదలైంది. సిలబస్తో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి. ఈ దశలో వారికి అనేక సందేహాలు వస్తుంటాయి. అవి సబ్జెక్టుకు సంబంధించినవి కావచ్చు, పోటీ పరీక్షలకు సంబంధించినవి కావచ్చు. పరీక్షల సమయంలో విద్యార్థులకు వచ్చే సందేహాలకు సమాధానాలు గమ్యంలో తెలుసుకుందాం. నా పేరు జీవెనెల. ప్రస్తుతానికి నేను ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతున్నాను. బేసికల్గా నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఫ్యూచర్లో బెటర్ ఆప్షన్గా కెరియర్ చూస్ చేసుకోవాలనుకున్నా కానీ నేను ఐఐటి ఫిజిక్స్ చేయాలనుకుంటున్నాను. నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఫిజిక్స్లో ఎటువంటి టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్రైట్ కెరియర్ ఉంటుందని అడుగుతున్నాను. ఐఐటి జేఈ కనుక మీరు మంచి ర్యాంక్ సాధించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీస్లో మీరు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీచింగ్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఫిజిక్స్ మీకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్లో ఇప్పటి నుంచే మీరు ఎఫర్ట్ పెట్టి బేసిక్స్ నుంచి కాంప్లెక్స్ టాపిక్స్ వరకు కూడా ప్రొఫిషియన్సీ సాధించడం వలన ఫ్యూచర్లో మీరు టీచింగ్ ఫీల్డ్లోకి చాలా తేలిగ్గా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఐఐటి నుంచి మీరు ఇంజనీరింగ్ కనుక పూర్తి చేసినా లేదంటే ఇతర పేరున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్ సంబంధించిన సైన్స్ ఫిజిక్స్ సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ మీరు పూర్తి చేసినా కూడా టీచింగ్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఏవైనా కాలేజెస్లో లేదా యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు లెక్చరర్గా కానీ ఒక ప్రొఫెసర్గా కానీ ఎంప్లాయ్మెంట్ సాధించదలిస్తే 2 రకాల ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంది. మొదటిది నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ టెస్ట్, అలానే రెండవది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నేషనల్ లెవెల్లో టెస్ట్ని ఎన్ఈటి అనే పేరుతో పిలవడం జరుగుతుంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఈ ఎగ్జామినేషన్లో మీరు అపీర్ అవ్వడం వలన లెక్చరర్షిప్కి ఎలిజిబిలిటీ సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు మీరు సిఎస్ఐఆర్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్కి అపీర్ అవ్వడం వలన రీసెర్చ్ సంబంధించిన రంగాల్లో స్కాలర్షిప్ని అంటే జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లేదంటే ఇతర ఫెలోషిప్స్ని మీరు పొందగలిగి ఆ తరువాత టీచింగ్ రంగంలో స్థిరపడే అవకాశం ఉంది. నా పేరు నాగజ్యోతి. గాయత్రి కాలేజ్ నుంచి వచ్చాను అండ్ ఐఎమ్ ఫ్రమ్ జూనియర్ బైపీసీ. నేను ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయిస్తే బాగుంటుంది అండ్ ఫార్ములాస్ గుర్తుండాలంటే ఎలా చదవాలి అండ్ ఎలా గుర్తుంచుకోవాలి అనేది నా ప్రాబ్లం. నాగజ్యోతి, ఒక్కొక్క సబ్జెక్టు ఎంతసేపు చదవాలి, ఎంత సమయం చదవాలి అన్నది కాదు, ఆ సబ్జెక్టు మనకు మొత్తం వచ్చేట్టు చదవాలి. కారణం ఏంటంటే కొందరు ఆ సబ్జెక్టును తక్కువ టైంలోనే నేర్చుకోగలుగుతారు, ఇంకా కొందరికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. సపోజ్ నీ స్నేహితురాలు గంటలో నేర్చుకుంది అనుకుందాం, నీకు గంట కన్నా కాస్త ఎక్కువ టైం పట్టచ్చు, గంట కన్నా తక్కువ టైం పట్టచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకే నువ్వు సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వకు, ఆ సబ్జెక్టు క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఏ సబ్జెక్ట్ అయినా ఎంత టైము కాకుండా నీకు వచ్చే వరకు చదవాలి. దీంట్లో ఒక అర్ధగంట గంట అని పెట్టుకోవద్దు. ఆ సబ్జెక్టు నీకు క్షుణ్ణంగా అర్థమయ్యేట్టు గుర్తుపెట్టుకునేట్టు వచ్చే వరకు చదువుతూ పోవాలి. ఒక చిన్న విరామం. వారం రోజుల్లో టెట్ అభ్యర్థులు పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థులంతా
ఇప్పటికే సిలబస్పై పట్టు సాధించి ఉంటారు. ఈ వారం రోజుల ప్రణాళిక ఎలా ఉండాలి, సిలబస్ను ఎలా రివిజన్ చేసుకోవాలి, ఏ అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలాంటి దృక్పథంలో పరీక్ష రాస్తే విజయం సాధిస్తారు అన్న విషయాలపై నిపుణులు చెబుతున్న సూచనలు ఏమిటో ఇవాల్టి వ్యూ పాయింట్లో తెలుసుకుందాం. టెట్ పరీక్ష జనవరి 8 అంటే ఇంకొక వారం రోజుల సమయం ఉంది. ఇప్పుడు ఉపాధ్యాయులు కాగోరుతున్న అభ్యర్థులందరూ ఈ టెట్ పరీక్ష మీద దీనిలో అత్యధిక మార్కులు సాధించడం ద్వారానే డిఎస్సిలో మంచి మార్కులు సాధించగలరని గుర్తించాలి. దాదాపు ఒక 2 నెలల నుంచి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇక చివరి అంకానికి ప్రవేశించింది. ఈ 6 రోజుల్లో కూడా అభ్యర్థులు మరలా అనేక విషయాలను రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టెట్ సిలబస్ని పరిశీలిస్తే పెడగోగి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. లాస్ట్ టైం జరిగినటువంటి పరీక్షలో కూడా పెడగోగి అంశాల్లో ఎవరైతే డామినేట్ చేయగలిగారో వాళ్ళకే హైయెస్ట్ స్కోర్ నిలిచింది. ముఖ్యంగా పెడగోగి చదివేటప్పుడు అభ్యర్థి కేవలం బోధనా పద్ధతుల మీదే దృష్టిలో పెట్టకుండా రాజకీయ, సామాజిక, కుటుంబ, వైయక్తిక, సామూహిక, అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిర్వహించాల్సినటువంటి గతిశీలక అంశాలు ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టిని పెట్టాలి. అలాగే ప్రభుత్వం ఇటీవల టేకప్ చేసినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 మొదలైన అంశాల మీద కూడా అభ్యర్థులు ఇంకొకసారి స్థూల అవగాహనని పెంచుకోండి. మీరు డిఎస్సి ప్రిపరేషన్ చేసినట్టుగా లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం సాధారణంగా మొన్నటి పరీక్షాపత్రం బట్టి టెట్కి లేదు. కాబట్టి ఒకసారి అన్ని సబ్జెక్టుల్లోనూ స్థూల అవగాహన కోసం అభ్యర్థులు ప్రయత్నించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా గుర్తించాలి. అలాగే గణితానికి సంబంధించి కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ. మామూలుగా మనకి డిఎస్సి రాసే అభ్యర్థులు ఏదో ఒక మెథడాలజీలో మాత్రమే నిపుణత కలిగి ఉంటారు. కానీ ఇందులో తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల ఈ ఉన్నటువంటి 6 రోజుల్లో ఒకసారి మళ్ళా తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీలని ఏ స్థాయిలో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ మొన్న 2011 మేలో జరిగిన పరీక్షాపత్రాన్ని ఒక్కసారి మళ్ళా చూసుకొని దానికి అనుకూలంగా అవసరమైనటువంటి చిన్న చిన్న బ్రషప్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా చేసేసుకొని అల్టిమేట్గా రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీషు, గ్రామర్ పాయింట్ ఒకటి చాలా ముఖ్యమైనవి. ఈ భాషా అంశాల మీద కూడా కొంచెం పట్టు సాధించాలి. అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కంటెంట్ విషయంలో పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు. అందరు అభ్యర్థులకి ఆల్మోస్ట్ కంటెంట్లో ఒకళ్ళకి ఒక ఏరియాలో పోతే మరొకరికి మరొక ఏరియా పోతుంది. కానీ ఓవరాల్గా టెట్లో మంచి ఫలితం మీరు సాధించాలి అని అనుకుంటే ఇందా చెప్పినట్టుగా తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ, ఇన్ పర్టికులర్గా పెడగోగి. చాలామంది మెథడాలజీ, పెడగోగి ఒకే రకంగా చూస్తారు. మొత్తం ఓవరాల్ పెడగోగి అంశాల్లో మెథడాలజీ కొద్ది భాగమే అని గుర్తించాలి.